South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. మాయా మాస్టర్ వీడి ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. మీ వాడెవడో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పో మాస్టర్ ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో నీ గొంతు కోస్తారా కొడక. లేలే ఆడికి వెళ్ళిపోడు గాని నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసినావు అంటే నీ రెండో కన్ను వీకేస్తా కొడక. అబ్బా ఈడే చిట్టుగాడు కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడెప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిందే. ప్యాంప్లెట్లు పంచటం, చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం, దొరికింది దుబ్బేయటం. చిట్టిగాడి ప్రాణాలు ఈ చిలకలో ఉంది. చిలకేమో పంజరంలో ఉంది. దొంగ చేతికి దొరత ఎక్కువ. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు. చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు. ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సిందే. చిట్టిగాడు షేక్ అయ్యాడు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. చిట్టిగాడు బాగా పనికొస్తాడనుకున్నాడు. చిట్టిగాడికో తోడు దొరికింది. మాయాకి ఓ పనోడు దొరికాడు. మాస్టర్ కోపంగా ఉన్నాడు. భయ్ గడు తప్పించుకుంటే మనల్ని ఖతం చేశాడంట. అవునా? బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు. బాగా నిదానం. కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పని లేదు. ఎప్పుడేం చేయాలో అస్సలు తెలియదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కింది. ఫింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడూ పని దొరుకుతుంది. వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే. పొలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా. నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? ఏంటి చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నానేటి? డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలో కోటిస్తా. మరి అయితే తలకాయ తీసి మీ చేతులెట్టాను. మాయా, పీసీ, చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు. నాలుగో వాడిని నేనవుతాను. నువ్వు ఆకాను కూడా మూసేసుకుని తొంగర సిట్టే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చెత్తనాడు చూద్దు రారా ఎక్కువ. బతుకు నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు బొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి, దీనమ్మ ఎలాగైనా బతికేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని, కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం. ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్నదాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది. చిరాకేసింది.
చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగోడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూపాయి ఏదన్నా చేస్తుంది, ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడికి ఒక బంపర్ ఆఫర్. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది, అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గించుకుంటున్న బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, వీడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. అవును ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకున్నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేసు మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా? ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అయినా అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నావు? సెక్యూరిటీయా? సెక్యూరిటీ పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటి? ఈడికి ప్లానేటి, నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేమో ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టారు. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి, సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పనుకున్నావా? ఏటి బండ నా కొడుకు అనేసినావా? జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. ముయ్యే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా?
మొత్తం లాగేశాడు. సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి. చెయ్యి పడిందా బండనాయలా. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరు నువ్వు పైకెత్తిరా. నువ్వు కాళ్ళు పండలమ్మడికే వదిలిపే సాలే. కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి. నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుదాం అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పని ఉన్నది. నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా. విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు.